హాయ్ ఎవ్రీవన్, ఈరోజు మనం చికెన్ కర్రీ విధానం సింపుల్గా తయారు చేసుకుందాం. ముందుగా మనం ఏం చేసుకోవాలంటే అందరిలాగానే కడాయి పెట్టుకోవాలి, దాంట్లో నూనె వేసుకోవాలి. అది మాత్రం కావాలండి. నూనె వేసుకున్న తర్వాత నూనె ఎక్కిన తర్వాత దాంట్లో పచ్చిమిరకాయలు, ఉల్లిపాయ ముక్కలు వేసుకొని అలా అలా దోరగా వేయించుకోవాలి. ఇలా దోరగా వేయించుకున్న తర్వాత ఇలా దోరగా అవుతుండగానే మరోవైపు చికెన్ శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి. మసాలా దంచుకోవాలి. ఇలా దంచుకున్న తర్వాత ఉల్లిపాయలు ద్వారాగా బ్రౌన్ కలర్లోకి వస్తాయండి. ఇప్పుడు మసాలా, మనం దంచుకున్న మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్ దాంట్లో వేసుకోవాలి. దాన్ని కొంచెం మిక్సప్ చేసుకోవాలి. మిక్సప్ చేసుకున్న తర్వాత చూడండి, అడుగంటకుండా కలుపుకోండి. ఈ నాస్టిక్ వేర్లు ఏంటంటే మనకి త్వరగా అంటుకుపోకుండా ఉంటాయి, కానీ మనం సిమ్లో పెట్టుకుంటే కొంచెం టేస్టీగా ఉంటాయి. ఇప్పుడు శుభ్రం చేసుకున్న చికెన్ని నిదానంగా లోపల వేసుకొని జాగ్రత్తగా వేసుకోవాలి. ఇప్పుడు పసుపు, ఉప్పు వేసుకొని మిక్సప్ చేసుకోవాలి. ఉప్పు బాగా కలిపేటట్టు మిక్సప్ చేసుకోండి. దీనిపైన మూత పెట్టి ఒక 5 నిమిషాలు మరిగించుకోవాలి. తర్వాత మళ్ళీ మధ్యలో అడుగంటకుండా ఒకసారి కలుపుకోవాలి. చికెన్ మళ్ళీ అన్ని వైపులో ఉడకాలి కదండి, అందుకని మిక్సప్ చేసుకోవాలి. ఇప్పుడు కారం వేసుకోవాలి. కారంతో పాటు 2 చెంచాల కారం, చూసారా ఎలా ఘాటుగా ఎర్రగా వచ్చిందో. దాంతోపాటు కొంచెం నీళ్ళు పోసుకున్నాం అనుకోండి, చికెన్ ఒకవేళ ఉడకాలనుకుంటే కొంచెం ఎక్కువసేపు ఉడకపెట్టుకోవచ్చు. ఇప్పుడు మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. ఇవన్నీ చికెన్ ఉడికిందంటానికి కారణం ఏంటంటే నూనె, ఆయిల్ అలా పైకి తగ్గుద్ది. ఇప్పుడు మనం గుడ్లు కూడా వేసుకోండి అండి. టేస్టీగా ఎవరికైనా వాళ్ళు చికెన్ కూర తినకుండా ఉంటారు కదా, వాళ్ళు కూడా గుడ్లు కూడా తింటారనమాట. ఇప్పుడు లైట్గా స్పైసీ మసాలా దింపుకోవాలి. ఇదే మన కూరకు మెయిన్ టేస్ట్. ఎక్కువ వేసుకోకండి, తక్కువ వేసుకోండి. దాంతోపాటు కొత్తిమీరతో గార్నిష్ చేసుకోండి. ఇది కూడా చూడండి, ఇప్పుడు నూరు నుంచే నా చికెన్ కర్రీ రెడీ అయిపోయిందా.